నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. హిందూపురం నియోజకవర్గంలో హ్యాట్రిక్ కోసం పోటీ చేయబోతున్న నందమూరి బాలకృష్ణ ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించి వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు నియోజకవర్గంలో అడుగు పెట్టలేదు. ద్వితీయ శ్రేణి నేతలే ప్రచారం చేస్తున్నారు. మరి బాలయ్య ఎప్పటి నుండి ప్రచారం ప్రారంభించనున్నారు? ఎన్నికలు దగ్గర పడుతున్నా హిందూపురంలో బాలకృష్ణ ఇంతవరకు ప్రచారం మొదలు పెట్టలేదు. అనంతపురం జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓ విడత ప్రచారం ముగించేశారు. చంద్రబాబు అభ్యర్థిత్వాన్ని ప్రకటించి దాదాపుగా నెల అవుతోంది. నారా లోకేష్ హిందూపురంలో ఓ సభను ఏర్పాటు చేసి ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సన్నద్ధం చేసి వెళ్లారు. ఆ కార్యక్రమంలో సైతం బాలకృష్ణ పాల్గొనలేదు. హిందూపురం టీడీపీ నేతల్ని వైసీపీలో చేర్పించేందుకు ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి భారీగా ఖర్చు పెడుతున్నారు. ఆయన హిందూపురంలో వైసీపీని గెలిపించడాన్ని సవాల్గా తీసుకున్నారు. టీడీపీకి బలమైన ఓట్ బ్యాంకు ఉన్న హిందూపురం పట్టణం, చిలమత్తూరు మండలాల్లో భారీగా డబ్బు ఆశ చూపి టీడీపీ నేతల్ని వైసీపీలో చేర్చుకుంటున్నారు. వారిని ఆపేవారు లేరు. వైసీపీ అభ్యర్థి మాత్రం రోజు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. వైసీపీ హిందూపురం అభ్యర్థి దీపిక, ఆమె భర్త వేణురెడ్డి ఇద్దరు ప్రతిరోజు షెడ్యూల్ రూపొందించుకొని చెరొక ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు. అయితే వైసీపీలో వర్గాలు కలవడం లేదు. 4 వర్గాలున్నాయి. ఎవరూ దీపికకు సహకరించడం లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన ఇక్లాల్ వైసీపీకి రాజీనామా చేశారు. పరిస్థితి టీడీపీకి అనుకూలంగానే ఉంది. అయితే బాలకృష్ణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు రాకపోతే పార్టీ క్యాడర్ను వైసీపీ నేతలు ఆకర్షిస్తారని, అది ఇబ్బందికరం అవుతుందన్న ఆందోళన టీడీపీ నేతల్లో కనిపిస్తోంది.